ఫస్ట్ పాజిటివ్స్ చూద్దాము. శంకర్ తన గ్రాండ్ విజువల్స్ని ఎప్పట్లాగా బాగా చూపించాడు. తర్వాత క్లైమాక్స్ పర్లేదు అనిపించాడు. లాస్ట్లో వచ్చినటువంటి ట్రైలర్ 3కి కొంతమంది బాగానే కనెక్ట్ అయ్యారు. కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సిద్ధార్థ్ యొక్క రోల్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యూజ్ చేసుకునేటువంటి ఒక మంచి సీన్ కూడా రాసుకెళ్ళిపోయాడు శంకర్. ఓవరాల్గా ఈ స్క్రిప్టే బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ సినిమాకి. ఆ మేకప్ ఏదైతే వేశారో కమల్ హాసన్ కానీ మిగతా వాళ్ళకి కానీ అసలు యూజ్లెస్గా ఉంది. కంప్లీట్ అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ ఎగ్జిక్యూషన్ కూడా. మొనోటస్గా సెకండ్ హాఫ్ అంతా కూడా రిపిటేటివ్గా అనిపిస్తుంది మనకి, అంటే ఇదే జరిగింది కదా అనేసి. సో ఎక్కడ కూడా కొత్తగా అప్డేట్ అవ్వడం జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఈ జనరేషన్కి నచ్చేలాగా, పోనీ మేమంటే 90 కిడ్స్ మాకన్నా కాస్త నచ్చేలాగా ఆ ట్రెండ్ ప్రకారం కూడా రావట్లా. కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీని, అవుట్డేటెడ్ స్క్రిప్ట్ని రాసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే భారతీయుడు 2 నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. కంప్లీట్గా